హలో ఫ్రెండ్స్. ఈరోజు మన అనాలిసిస్ ప్రకారం నా ఓపెనింగ్ ట్రేడ్ అనేది మిస్ అయింది. ఎందుకంటే నిన్న ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను కొంచెం డిప్ వస్తే ఎంటర్ అవుదాం అనుకున్నాను. బట్ ఆ డిప్ అని రాకుండానే మార్కెట్ అది వెళ్ళిపోయింది. సో, మన రెసిస్టెంట్ జోను ఏదైతే ఉందో 23,750 ఏరియాలో నేను రెసిస్టెంట్‌గా అనుకోని ఇక్కడ నేను ప్లాన్ చేస్తున్నానని చెప్పాను. లైవ్‌లోనే తీసుకున్నాను ఇది. వన్స్ 162.3 దగ్గర రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే లెవెల్‌లో ఎంట్రీ పెట్టాను. నా ఎంట్రీకి ఈసారి మళ్ళీ వచ్చింది. ట్రిగ్గర్ అయింది. వన్స్ బై ప్రైస్ వెళ్ళిన తర్వాత నేను దీనికి 153 స్టాప్ లాస్ పెట్టాను. 180 అనేది నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను. నా టార్గెట్ అనేది హిట్ అయింది. తర్వాత నేను ట్రైల్ చేస్తూ వచ్చాను. 192 నా సెకండ్ టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ కొంచెం క్వాంటిటీ గివ్ అప్ చేశాను. 205కి ట్రైల్ చేశాను. 222 అనేది నా ఇంకో టార్గెట్. అది కూడా హిట్ అయింది. తర్వాత 263 అనేది నా ఫైనల్ టార్గెట్ పెట్టుకున్నాను. ఫైనల్ టార్గెట్ అనేది ఇందులో హిట్ అయింది. యాక్చువల్ ఆ టైంలో నేను రివర్సల్ ట్రేడ్ కాల్ సైడ్ కూడా నేను పెట్టాను. అది కూడా ట్రిగ్గర్ అయింది. బట్ నేను అది తీసుకోలేదు. ఆ టైంకి నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ 23,900 పుట్‌లోనే లోయర్ లెవెల్‌లో 152.5 దగ్గర నేను తీసుకున్నాను. వీవాప్ దగ్గర ఎగ్జాక్ట్‌లీ రిజెక్షన్ వచ్చింది. నేను యాక్చువల్ 196 ఎగ్జిట్ అవుదామనుకున్నాను. 192 దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, వెయిట్ చేశాను. లోయర్ లెవెల్‌లో 126 దగ్గర నేను యావరేజ్ చేశాను. నా ప్రెజెంట్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 139.25 అయింది. సేమ్ నేను ఫస్ట్ టార్గెట్ అనేది 196 పెట్టుకున్నాను. నా ఫస్ట్ టార్గెట్ అనేది దీంట్లో హిట్ అయింది. నేను వన్స్ నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత దీన్ని ట్రైల్ చేస్తూ వచ్చాను. దీంట్లో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ 195 అనేది హిట్ అయింది. ఇవన్నీ మీరు విట్‌నెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫైర్స్ అకౌంట్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.